మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ప్రాణదానానికి మించినటువంటి దానం లేదు. ఇప్పుడు దానము అనేటువంటి సందర్భాలలో విద్యాదానం ఉంటుంది కదా, తర్వాత నేత్రదానం ఉంటుంది, అన్నదానం ఉంటుంది, అలాగే ప్రాణదానం ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి దానాలు ఉన్నాయి. దానాలు అంటే నిలబెట్టడం, ఇవ్వడం. ఇక అంటే మనస్ఫూర్తిగా మనం ఇవ్వడం. ప్రాణదానానికి మించినటువంటి దానం ఏముంది చెప్పండి? ప్రాణము రక్షించేటువంటి అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ప్రాణాన్ని రక్షించాలి కదా, రక్షించాల్సిందే కదా. మరి ప్రాణదానానికి డబ్బులు తీసుకోవచ్చా? ఆలోచన చేయండి. ఇక విద్యాదానము, విద్య ఉంది, పిల్లలకి విద్యలు నేర్పుతాం. మరి ఈ విద్య అంటే విద్యాదానం అంటే ఇది మామూలు విషయం కాదు, జీవితాలను మార్చేస్తాయి. జీవితాలను పూర్తిగా సమున్నతంగా తీర్చిదిద్దడము, అనుకునేటువంటి విధంగా వెళ్ళేటువంటి ఒక మార్గాన్ని సిస్టమేటిక్గా శక్తివంతంగా చూపించడము అనేటువంటిది ఇంకా అంతకు మించింది ఏముంటుంది? మరి ఇది ఒక గొప్ప దానమే కదా. విద్య అనేటువంటిది, ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప దానమే కదా. ఇక్కడ ప్రాణదానానికి మించినటువంటి దానం లేదు. మరి డాక్టర్లు, ఏ డాక్టర్లు అయినా సరే వైద్య నారాయణో హరిహి అంటారు. వాస్తవంగా డాక్టర్లకు చేతులెత్తి నమస్కరించాలి. ప్రాణాన్ని రక్షిస్తారండి. భగవంతుడు వైద్యుల రూపంలో మనకు కనిపిస్తాడు. మనకి ఏ అవసరమైనా సరే మనకు ఆ అవసరము తీర్చబడుతుంది అంటే మనం నమ్ముకునేటువంటి ఆ భగవంతుని యొక్క సిస్టమే ఆయా రూపాల్లోకి ప్రవేశించేసి వాళ్ళ ద్వారా సహాయం చేయడం జరుగుతుంది. మనకు డైరెక్ట్గా వాళ్ళు ఇవ్వరు కదా. మరి అలాంటి డాక్టర్లు డబ్బులు తీసుకోకుండా వైద్యం చేస్తారా? మీరు అడిగి చూడండి. వాళ్ళు చదవడానికి కోట్లు ఖర్చు అవుతాయి. ఒక ప్రైవేటు మెడికల్ సీటు దొరకాలంటే ఇక నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీకు తెలుస్తుంది. మరి వాళ్ళు ఏమంటారు? ఇంత టెక్నాలజీ పెరిగింది, మిషన్లకి ఇంత డబ్బులు అవుతాయి కదా, ఇంత రెంట్లు కట్టాలి, నర్సులను వీళ్ళందరినీ కూడా మెయింటైన్ చేయాలి, కనుక వాళ్ళు తీసుకోక తప్పదు. అలాగే విద్యను ఇచ్చేటువంటి లెక్చరర్లు కావచ్చు, చూడండి, లెక్చరర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు డబ్బులు తీసుకోకుండా చెప్తున్నారా? గవర్నమెంట్ నుండి డబ్బులు తీసుకుంటున్నారు, ఇంకా సాలరీలు ఎక్కువ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అది ఎక్కడైనా సరే, ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, ప్రభుత్వ స్కూల్లో కావచ్చు, అది వాళ్ళ అవసరము. వాళ్ళు అది నేర్చుకున్నారు, వాళ్ళు అది ఇవ్వాలంటే వాళ్ళకు అది అవసరం, డబ్బులు అవసరం కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా క్లారిటీగా తీసుకోండి. హాస్పిటల్లో కావచ్చు, విద్యకు సంబంధించింది కావచ్చు, తర్వాత ఏదైనా సరే ఒక వ్యక్తి బిజినెస్ చేస్తున్నాడండి, బిజినెస్ ఊరికే కూర్చొని చేయొచ్చు కదా, డబ్బులు తీసుకుంటాడు, ప్రాఫిట్ తీసుకుంటాడు. ప్రాఫిట్ లేకుండా రూమ్ కిరాయి తీసేసుకొని పెట్టేసేసి ఇచ్చుకోవచ్చు కదా. లేదు. ఎవరు ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతు తన పొలంలో పండిస్తాడు, పండించింది దాన్ని ఫ్రీగా ఎంతో కొంత ఇవ్వచ్చు కదా. ఇది ఎక్కడ కూడా జరగదు, చాలా స్పష్టంగా చెప్తున్నాను. గతంలో కూడా గురుకులాలు నిర్వహించారు అంటే రాజుల చక్రవర్తుల దగ్గర నుండి కానీ, బాగా ధనవంతుల దగ్గర నుండి కానీ ఆ గురువులకు పైకం అనేది వచ్చేది, లేదా ధాన్యాలు వచ్చేది, దానితోనే వారు గురుకులాలు నడిపేవాళ్ళు. ఇప్పుడు ఉండేటువంటి మఠాలు కావచ్చు, ఇప్పుడు చాలా స్పష్టంగా ఏ మఠమైనా కానీ, ఏ చారిటీ ట్రస్ట్ అయినా కానీ నడవాలంటే ఏం చేయాలి? డబ్బులు రావాలి, వాళ్ళకి ఎవరెవరో డోనర్ చేయాలి. డోనర్స్ లేకపోతే ఇవి ఎలా నడుస్తాయి? వీళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసేసి డబ్బు సంపాదించాల్సిందే. ఈ మధ్యనే చిన్నజీయర్ స్వామి గారు ఇక్కడ ఒక విగ్రహాన్ని, ఒక అద్భుతమైనటువంటి విగ్రహాన్ని, రామానుజాచార్యుల యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగింది.
దానికి చాలా డబ్బులు ఖర్చు అయినాయి. వాళ్ళకు వచ్చినటువంటి ఫండ్స్ వచ్చినాయి, సరిపోతలేదు అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యి అక్కడ కొన్ని యాగాలు చేయడము, లేకపోతే శంకుస్థాపనలు చేయడము, ఇలా చేసి ద్రవ్యాన్ని తీసుకొని సో ఏదైతే తన కార్యక్రమం సంకల్పం పెట్టుకున్నారో వాటికి వెచ్చించారు. ఎక్కడికి వెళ్ళి వచ్చాయి ఇవి? రెండే విధాలుగా వస్తాయి. ఒకరేమో ఇవ్వాలి అంటే డోనర్స్ ఇవ్వాలి, లేదు అంటే వాళ్ళ వృత్తి ద్వారా సంపాదించుకోవాలి. ఇంతకు మించి వేరే సిస్టమ్ లేదు. మీరు ఎవరైనా సరే మీ పని చేస్తూ ఉండేటువంటి సందర్భంలో మీరు ఫ్రీగా చేస్తారా? అది జరిగేటువంటి సిస్టమ్ కాదు. అయితే ఒకటి ఉంటుంది ఇక్కడ, ఇండివిజువల్ దానం వేరే ఒక 10%. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, డాక్టర్ వృత్తి ప్రకారం చేస్తూ ఉంటాడు, డబ్బులు తీసుకుంటూ ఉంటాడు, మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటాడు. కానీ అదే ఇండివిజువల్గా తనకు ఉండేటువంటి గుణం ప్రకారము ఒక 10% ఖర్చు పెడతాడు. ఎలా ఖర్చు పెడతాడు? ప్రకృతి ఖర్చు పెట్టవచ్చు, ఏదన్నా చారిటబుల్ ట్రస్ట్లకు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర తనకి ఇష్టమైనటువంటి విధంగా ఖర్చు పెడతారు. ఇది ఇండివిజువల్కి సంబంధించింది. ఎవరైనా సరే ఇప్పుడు వేద పండితులు ఉన్నారు, గవర్నమెంటే వేద పండితులకు గౌరవ వేతనంగా కొంత ఇస్తుంది. సరే ఎండోమెంట్ తీసుకున్నది కాబట్టి ఇస్తుంది. లేకపోతే వాళ్ళు ఎలా ఊరికే వాళ్ళు కూర్చొని ఆశీర్వచనాలు చేసుకుంటూ ఉంటాం. మరి వాళ్ళకు ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, వాళ్ళకి అది ఎలా నడుస్తుంది? వాళ్ళకి ఎవరైనా డోనర్స్ ఇస్తారా? గతంలో గురువులకు వాస్తవంగా ఏంటంటే ఈ డోనర్స్ అనేటువంటి వాళ్ళు గమనించి వీళ్ళే తీసుకుపోయి ధాన్యాన్ని అంతా ఇచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఒక అపురూపమైనటువంటి సిస్టము కొన్ని వందల సంవత్సరాల కిందట నడిచింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అదంతా డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు అదంతా ఏం లేదు. ఎవరైనా సరే ఒక దాని గురించి వస్తున్నారు అని అనుకున్నప్పుడు అది పైకము ఎంతో కొంత తీసుకోవాల్సిందే, అది కూడా దానికి తగినటువంటి విధంగా తీసుకోవాల్సిందే. మీరైనా ఎవరైనా ఇది చేయాల్సిందే. ఎందుకంటే చాలా సందర్భాలలో అడుగుతూ ఉంటారు, కొన్ని కార్యక్రమాలకు గురుగారు డబ్బులు తీసుకోవచ్చా అంటే, మరి నువ్వేమన్నా ఫ్రీగా చేస్తున్నావా? నువ్వు పని ఏదన్నా ఫ్రీగా చేస్తున్నావా? ఉద్యోగం చేస్తున్నావు, అక్కడ ఒక 4-5 రోజులు కంపెనీకి ఫ్రీగా చేసి వస్తావా? ఒక గంట ఎక్కువైతే ఓటీ కట్టించుకోవట్లేదా? అంటే ఇక్కడ ఏంటంటే తమ దగ్గరికి వస్తేనేమో ఒక రకంగా ఉంటుంది, కానీ ఇతరులు మాత్రము సేవలు చేయాలి అనేటువంటి ఒక భావన ఉంటుంది. ఇది తప్పు కాదు. అయితే వృత్తికి సేవకు వేరువేరుగా ఉంటుంది. మీరు చేసేటువంటి పనే ఉంటుంది, సేవే ఉంటుంది. ఒక బ్రాహ్మణుడు కూడా ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు టెంపుల్స్లో అంటే వేతనం లేకుండా వాళ్ళు ఏం చేయలేరు కదా, వాళ్ళకు నడవాలి కదా. ఇక్కడ ఒకదానిపైన ఒకటి చాలా సిస్టమేటిక్గా ఆధారపడి ఉంది. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు, కొన్ని కార్యక్రమాలకు డబ్బులు తీసుకోవచ్చా గురుగారు అంటే, మరి డోనర్స్ ఇవ్వరు కదా. డోనర్స్ ఇస్తున్నారు, డొనేషన్స్ వస్తున్నాయి అంటే వేరు కదా. ఒక మఠం ముందు డొనేషన్స్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు వాళ్ళు కార్యక్రమాలు చేయొచ్చు. నేను చాలా సూటిగా నేను చెప్తున్నాను. ఇప్పుడు సత్యసాయి ట్రస్ట్ ఉంది, సత్యసాయి బాబా గారు నిజంగా చేతులెత్తి నమస్కరించేటువంటి స్థాయి, మానవ జన్మ ఎత్తి ఎన్ని సేవా కార్యక్రమాలు చేయాలో అన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు. నీరండి అనంతపురం జిల్లాకు ఊరికి ఇంటికి నీటిని సప్లై చేయడం అంటే మామూలు విషయం అది కదా. అంత గొప్పగా చాలా కార్యక్రమాలు చేశారు. మరి ఎక్కడికి వెళ్ళి చేశారు? డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? చేసే గుణం తనకుంది కనుక అందరు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరత్ర మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఆ డోనర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో దానిని అత్యంత శక్తివంతంగా సద్వినియోగం చేశారు, ఇప్పటికే చేస్తున్నారు కదా. కనుక ఇలాంటిది మైండ్లోకి వెళ్ళి తీసివేయండి. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా సరే నేను ఈ సందర్భంగా చాలా సిస్టమేటిక్గా చెప్తున్నాను, ఎవరు ఏ పని చేసినా దానికి తగినటువంటి విధంగా మరీ ఓవర్గా తీసుకోకూడదు. నేను జనరల్గా ఏం చేస్తాను అంటే, ఒక సిస్టాన్ని క్రియేషన్ చేసుకొని జ్యోతిషము చూడాలి అని అనుకున్నప్పుడు జ్యోతిషానికి ఓన్లీ 1000 రూపీస్ నేను ఛార్జ్ చేస్తాను. ఓన్లీ 1000 రూపీస్. ఏది మీకు ఆ సిస్టమ్ అంతా తెలియజేయడానికి. అలా కాదు, పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కూడా ఏ సంవత్సరం ఏది జరగబోతుంది అంటే ఒక పీరియడ్ ఉంటుంది, కొన్ని దశలు, వాటి యొక్క స్థితి ఏంటి, ఆ సందర్భంలో మనం ఏం చేయాల్సి ఉంటుంది అని అనుకున్నప్పుడు, సో దీనికి సంబంధించినటువంటి చాలామంది అడుగుతున్నారు, గురుగారు ఇదొకటి మాకు ఇవ్వండి అని. సో దీని గురించి నేను రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక 5,000 నుండి 6,000 రూపాయలు పెట్టినట్టయితే సరిపోతుంది అని అనిపిస్తుంది.
ఒక 1000 అటు ఇటు కావచ్చు అంతే. కానీ ఇదే జ్యోతిషానికి 21,000 26,000 వసూలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే, వాళ్ళని విమర్శించడం కాదు, వాళ్ళకి అది చూపించుకునేటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు మేము ఇలా చెప్తామంటున్నారు, వాళ్ళకి ఇష్టం ఉండేటువంటి వాళ్ళు వెళ్తున్నారు, చూపించుకుంటున్నారు. దాన్ని మనం అనాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఒక గంట టైం కేటాయిస్తాడు, 7,116 తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక గంట కేటాయించేసేసి మీ జ్యోతిష్యం ఇదని చెప్తారు. ఆయనకి ఇష్టమైంది, వీళ్ళు వెళ్తున్నారు, ఆ సిస్టమ్ అలా కొనసాగుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఎవరికి ఎంతవరకు తీసుకోవాలనేటువంటి సిస్టమ్ ఉంటే అంతవరకు ఖచ్చితంగా తీసుకోవచ్చు. నేను ఎక్కువగా తక్కువగా అనేటువంటిది అది వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళకు వదిలేస్తాం. కానీ ఒక సిస్టమ్ ప్రకారము మీరు కూడా తీసుకుంటేనే మీకు వాళ్ళ యొక్క కర్మ అనేటువంటిది మీకు పట్టదు. ఇంకా మీరు ఇంకేదైనా సహాయం చేయాలి అని అనుకున్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను ఇందులో చాలా క్లారిటీగా ఉంటాను. మీరు ప్రకృతికి పెట్టండి, చెట్లు నాటండి, పక్షులకు 4 గింజలు వేయండి ఒక సిస్టంగా. మూగ జీవాలు అంటారు కదా, వాటికి కొన్ని పెట్టండి, కోతులకు కావచ్చు, కుక్కలకు కావచ్చు, ఇంకేదన్నా వాటికి ఎండాకాలంలో నీళ్లు పెట్టండి. ఇలా మీకు ఉండేటువంటి దాంట్లో వీటికి మీరు సహాయం చేసుకుంటూ వెళ్ళిపోండి. అది భగవంతుడికి ఇచ్చిన దానికన్నా గొప్పది. భగవంతుడే అన్ని రూపాలలో ఉంటున్నాడు కనుక, సో ఏదో నైవేద్యాలకనో ఇంకేదో మనం చేసుకునేటువంటి దానికన్నా ఇది చాలా శక్తివంతమైనటువంటి ప్రక్రియ కనుక ఇదే విధమైనటువంటి సిస్టాన్ని మీరు కొనసాగించండి. అందరికీ బ్లెస్సింగ్స్.